హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ప్యాషన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జామకాయను ఉపయోగించి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఈ జామకాయ పచ్చడి చేసుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము. ముందుగా నేను ఒక జామకాయ తీసుకున్నాను. తర్వాత ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి, ఎండు కారము, నిమ్మకాయ రసము, జీలకర్ర పొడి, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు జామకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే చట్నీ అంత రుచిగా ఉండదు, కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జామకాయని. ఈ పచ్చడి మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇది ఊరే కొద్దీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది భోజనంలో వెరైటీస్ ఇష్టపడుతుంటారు. సో ఎప్పుడు ఒకే రకమైన పచ్చళ్ళు కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే కూడా బాగుంటుంది. అందుకే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా జామకాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలు తీసుకొని ఇప్పుడు చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జామకాయ ముక్కలకు కలుపుకోవాలి. ముందుగా మనకు మనం తినగలిగే కారంను బట్టి ఎండు కారము, తర్వాత చట్నీకి సరిపోను ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, అలాగే ఆవపిండి. ఇది పచ్చి ఆవపిండేనండి. పచ్చి ఆవాలను నేను మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ. ఈ ఇంగువ వేయడం వల్ల ఏమవుతుందంటే అరుగుదల అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ అన్నీ వేసుకున్న తర్వాత జామకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనము లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి పోపు పెట్టుకోవడం. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. చట్నీ కలర్ రావడానికి ఇక్కడ నేను కొద్దిగా పసుపు కూడా యూస్ చేస్తున్నానండి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పోపు పూర్తి చల్లారక ముందుకే వేడిగా ఉన్నప్పుడే ఈ జామకాయ ముక్కలకు ఈ పోపును యాడ్ చేయాలండి. ఈ వేడికి కొద్దిగా జామకాయ ముక్కలు మగ్గడం అవుతాయి. సో ఇప్పుడు పోపు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ జామకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చేసిన ఒక 2-3 అవర్స్ తర్వాత తింటే రుచి బాగుంటుంది. ఇక్కడ నేను చట్నీకి కొద్దిగా పుల్లదనం రావడానికి 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేశాను. ఎందుకు అనంటే జామకాయలు కొద్దిగా స్వీట్గా ఉంటాయి కదా. ఈ లెమన్ యాడ్ చేయడం వలన పచ్చడికి కొద్దిగా పులుపుదనం అనేది వస్తుంది. సో ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఫైనల్గా జామకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.